హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి సింకర్ సిఎక్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ కంటే ఎక్కువ టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నానండి. వెజిటేరియన్స్కి చాలా ఇష్టంగా ఉంటుందండి. ప్రతి కర్రీలోని ఇది చాలా బాగుంటుందండి. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినే అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా ఎంతో టేస్టీగా వచ్చిందండి ఈసారి. చూడండి, చూస్తుంటేనే నోరూరుతుంది కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూస్తారా? చూడండి, ఇది ఎలా తయారు చేయాలో నేను మీకు చెప్తానండి. నేను చూడండి 500 గ్రామ్స్ ఒక పన్నీర్ తీసుకున్నానండి. మనము చిన్న చిన్న క్యూబుల్లా కట్ చేసుకోవాలండి. అంటే మీకు ఏ సైజు కావాలో ఆ సైజు చిన్నవా పెద్దవా ముక్కలుగా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. చూడండి, నేనైతే ఈ సైజు ఇట్లాగా కట్ చేసుకున్నాను. చాలా ఉంటుంది. వీటిని ఫ్రై చేస్తే చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఉట్టి పన్నీర్ని తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయని, టమాటాలని, పన్నీర్ని అన్నిటిని కట్ చేసుకొని మనం పక్కన కర్రీకి సిద్ధంగా చేసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, టమాటాలు కూడా ఒక కప్పు, అంటే చిన్న సైజు ఒక 150 అట్లా చేసుకున్నానండి. ఒక చిన్న బాండి తీసుకున్నాను. అందులో మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకున్నానండి. అందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. అట్లానే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. వేసుకొని అట్లానే ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నానండి. వీటన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే ఈ పన్నీర్ అన్నిటికీ ముక్కలకి బాగా పట్టే అంతలాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కుదిరితే చేతన్న కలుపుకోవచ్చు. ఇట్లా మనం చేత్తో కలిపినా కానీ బాగా అవుతుందని ఇట్లా ఎగరేస్తారు కదా, అట్లా ఎగరేసినా కానీ మొత్తం ముక్కలన్నిటికీ ఈ కారం ఇవన్నీ మసాలా అంతా పట్టాలండి. చూడండి, ఈ విధంగా పట్టేసినాక మనం రెడీ ఒక పక్కన పెట్టుకోవాలి. ఇంకా చిన్న బాండి తీసుకున్నా, అందులో ఆయిల్ వేసుకోవాలండి. మిరియాలు బట్టి ఆ ఆయిల్ వేసుకోవాలి. అన్నిట్లో ఇలా మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఆయిల్లో బాగా వేడెక్కిన ఆయిల్లో ఈ పన్నీర్ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. అంటే బాగా అంటే ఎక్కువసేపు కాదండి, జస్ట్ ఒక 3-2 మినిట్స్ చేసుకుంటే చాలు. ఎక్కువసేపు చేస్తే ముక్క అంతా బాగా మెత్తగా అయిపోయి ఉంటుందండి. అట్లా కాకుండా కొంచెం మనకి ఫ్రై అవుతున్నట్టు తెలుస్తుంది కదండి. ఈ విధంగా ఫ్రై అయిపోయినాక తీసి మనం పక్కన పెట్టుకోవాలండి. ఎక్కువ వేడి తగిలితే కరిగిపోతున్నట్టు బాండీ కతుక్కున్నట్టు ఉంటది. అట్లా కాకుండా తీసి మనం పక్కన పెట్టుకోవాలండి. సేమ్ అదే ఆయిల్లో ఉల్లిపాయలండి, ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. చూడండి, ఇదే విధంగా బాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారండి, ఎప్పుడు చికెన్ తింటున్నారా? ఈసారి పన్నీర్తో ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోయినాక అందులో మనం ఒక కప్పు టమాటాలు వేసుకున్నానండి. నేనైతే టమాటాలు వేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకొని రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. మీకు ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తున్నానండి. ఒక చిన్న గిన్నె తీసుకున్నా, అందులో కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కానీ ఈ పన్నీర్ ముక్కల్ని ఆ వాటర్లో వేస్తే మనం కూర వండినప్పుడు ఆ పన్నీరు ముక్క మెత్తబడకుండా బాగుంటుందండి. ఎట్లా ఫ్రై అయిపోయినప్పుడు ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఇట్లా వేసాను. చూడండి, మనం టమాటాలని, ఉల్లిపాయలని ఫ్రై చేసుకున్నాం కానీ అవి కొంచెం ఫ్రై అయిపోయినాక కొంచెం చల్లార్చుకున్నానండి. చల్లార్చినాక ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ చల్లారిన ఉల్లిపాయలు, టమాటాలని వేసేసుకొని ఒక 4 జీడిపప్పు ముక్కలు వేసుకొని ఒక 5 వెల్లుల్లి రెప్పలు వేసుకున్నానండి. వేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నానండి. మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. చేసుకొని ఒక చిన్న బాండి తీసుకున్నానండి. అందులో ఆయిల్ వేసుకున్నాను. ఒక కప్పు ఆయిల్ వేసుకున్నాను. ఈ పన్నీర్ మసాలా కర్రీకి ఎక్కువ ఆయిల్ పట్టిద్దండి. మనం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఇట్లాగా ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఫ్రై అయిపోయినాక చెక్క లవంగా వేసుకున్నానండి. 2 చెక్క లవంగాలు వేసుకొని బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చండి. వేసుకొని అవన్నిటిని ఫ్రై అయిపోయినాక మనం ఆల్రెడీ ఉల్లిపాయలు, టమాటాలని గ్రైండ్ చేసుకున్నాం కానీ ఆమె పేస్ట్ అంతా ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా నేను కలుపుతున్నట్టు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిపోయినాక అందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి.
అట్లానే వేసుకొని కొంచెం సేపు అయినాక స్పూన్ పసుపు వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి. ఎందుకు 2 టేబుల్ స్పూన్ కారం 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా బాగా ఆయిల్లో ఫ్రై అయినాక కొంచెం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చూడండి బాగా వస్తుంది. గ్రేవీ కూడా చాలా బాగుంది. అట్లానే కొంచెం ఫ్రై అయిపోయినాక ఒక 5 మినిట్స్ తర్వాత గరం మసాలా అండి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి అడుగంటిపోకుండా. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. అట్లానే కొంచెం మనం ఆల్రెడీ నీళ్ళల్లో వేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కండి, ఆ పన్నీర్ ముక్కల్ని వాటర్ని రెండింటిని ఈ పేస్ట్ లా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి. వీటన్నిటిని కలిపి ఉడకబెట్టుకోవాలండి. బాగా ఎట్లా ఉడకబెట్టుకోవాలంటే ఇదంతా బాగా గ్రేవీ దగ్గరికి అయ్యి వచ్చేసేసి అట్లనే మనం కొంచెం ఉల్లిపాయలు టమాటాలు పేస్ట్ చేసుకున్నాం కానీ ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా పోసుకోవచ్చు అండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే. కొంచెం గ్రేవీ అంత అవసరం లేదనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఈ అన్నిటినీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పోసుకోవాలండి. కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, మనం ఒక గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకో 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఉడకనివ్వాలండి. బాగా ఉడకనివ్వాలి, ఎందుకంటే ఆయిల్ బయటికి రావాలండి. గ్రేవీలో నుంచి ఆయిల్ బయటికి వస్తే చాలా బాగుంటుందండి కర్రీ. అప్పుడు బాగా ఉడికినట్టుంటుంది. చూడండి, పన్నీర్ కర్రీ చాలా బాగుందండి. ఇది ఫస్ట్ టైం చేశాను కానీ టేస్ట్ చాలా బాగా కుదిరిందండి. చూడండి, రెడీ అయిపోయినట్టు ఒక 5 మినిట్స్ తర్వాత వీటిని మనం గార్నిష్ చేసుకోవచ్చు. కొత్తిమీర కానీ వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడి అన్నంలోకి, రైస్ లోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. బిర్యానీలోకి అయితే ఇంకా బాగుంటుంది. వెజిటేరియన్ లవర్స్ కి మంచి భోజనం అండి ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పక్కనున్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.